ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి 75వ పుట్టినరోజు. అతని జీవిత చరిత్ర ఒక విధంగా అందరికీ ఆదర్శనీయమే. ఎందుకంటే అతి సాధారణమైన స్థాయి గుజరాత్లో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే ఒక కుటుంబం నుంచి వచ్చి అతను కూడా చిన్నతనంలో ఆ పని చేసి ఆ తరువాత ఎదిగే క్రమంలో క్రమక్రమంగా సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ నేతగా అతను ఎదిగారు. మన భారతదేశానికి అతను చేసిన సేవలే చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలని జన్ధన్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈరోజు మీ ఇంట్లో ఉండే ముసలమ్మకి సైతం బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అది జీరో అకౌంట్. ఓకేనా? సో ప్రతిదీ కూడా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు పొందే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అకౌంట్లో డిపాజిట్ అయ్యే విధంగా అతను చేశారు. అలాగే చాలామంది ఆర్థికవేత్తలు పెద్ద నోట్ల వల్లనే ఎక్కువగా బ్లాక్ మనీ పోగవుతుంది అని చెప్పడంతో ఆ పెద్ద నోట్లు రద్దు చేశారు. ఆ తర్వాత సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్గా సోలార్ అలయన్స్ అనే దానికి శ్రీకారం చుట్టి ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏదైతే క్లీన్ ఎనర్జీ ఉందో దానికి సంబంధించి ఈ సోలార్ అలయన్స్ ద్వారా ప్రపంచ దేశాల్లో, అది కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్యన ఉన్న దేశాల్లో ఇది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మన దేశంపై తరచుగా ఉగ్రవాద దాడులు జరుగుతుండేవి. ఇంతకు ముందు జరిగేటప్పుడు ఏంటంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అనేవాళ్ళు నేతలు. కానీ ఈసారి ఖండించడం కాదు, దాడి చేసే వాళ్ళ శిరస్సులు ఖండిస్తామని 3 సార్లు ఉరి అనేటటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు జరిపితే వెంటనే సర్జికల్ స్ట్రైక్ చేశారు. బాలాకోట్ ప్రాంతంలో దాడులు చేస్తే వెంటనే వైమానిక దాడులు జరిపారు. రీసెంట్గా పహల్గామ్లో అత్యంత అమానవీయంగా డ్రస్సులు విప్పి మతపరంగా ఐడెంటిఫై చేసి చంపినటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి కార్యక్రమం నిర్వహించారు. మన భారతదేశం స్వప్రయోజనాల కోసం ఎవరితో కూడాను రాజీ పడబోమని డైరెక్ట్గా ప్రపంచంలోనే అగ్రదేశాధిపతి అయినటువంటి ట్రంప్కే హెచ్చరికలు జారీ చేశారండి. డైరెక్ట్గా కాకపోయినప్పటికీ అతను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయనంత గొప్ప స్థాయికి ఎదిగారు. ఎందుకు? అతను కేవలం స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. భారతదేశంపై 50% సుంకాలు పెంచారు, పెంచిన కిక్కు మనలేదు. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? స్థితప్రజ్ఞత. ఎవరు పొగిడినా చెల్లించరు, ఎవరు తిట్టినా చెల్లించరు. తను ఏదైతే మంచి జరుగుతుందని అనుకుంటారో దాన్ని మాత్రమే నమ్ముతారు. బీహార్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా అతను ప్రచార సభకి వెళ్ళే ముందే అరగంట ముందే అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. కానీ అతను ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయలేదు. చంపేస్తే ఎవడు చంపానని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళి ఆ సభలో ప్రసంగించి తన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. స్టూడెంట్స్, ఎప్పుడు కూడా మనం సాధారణ కుటుంబంలో పుట్టాం, మనకి పేదరికం అడ్డు లేదా అనారోగ్య సమస్యలు అడ్డు అనేది మనసులో పెట్టుకోకండి. మనం ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి అనే దృఢ నిశ్చయం ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు గొప్ప స్థాయికి వెళ్తారు అనడానికి నేటి మన ప్రధాని అయినటువంటి నరేంద్ర దామోదర దాస్ మోడీ గారే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ఆ దిశగా చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలు, ఉన్నత లక్ష్యాలతో మీరు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే మన ప్రధాని గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.